నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. ఉస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం రోజున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ ముందస్తు వేడుకలను జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షపతి మాట్లాడుతూ కృత్రిమ మేధ ఏనాటికి ఉపాధ్యాయుని స్థానాన్ని భర్తీ చేయలేదని తెలిపారు. విద్యార్థుల బహుముఖ అభివృద్ధికి ఉపాధ్యాయుని అంకితభావం, నిబద్ధత మరియు బోధన తోడ్పడతాయని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అంచెలంచెలుగా ఉపాధ్యాయ వృత్తి నుండి అత్యున్నతమైన స్థానమైన రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన క్రమాన్ని విద్యార్థులకు వివరించారు. గురువు అంటే చీకటిని పారదొరలి వెలుతురిని ప్రసాదించే వ్యక్తిగా అభివర్ణిస్తూ యువత ఈనాడు డిజిటల్ ప్రపంచంలో పడి చెడుకు ఆకర్షితమై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడున్న కాలంలో నిస్వార్థంతో విద్యార్థులకు సరైన మార్గనిర్దేశకత్వం చేయవలసిన గురుతరమైన బాధ్యత గురువులపైనే ఉన్నదని వివరించారు. కృత్రిమ మేధా కాలంలో ఉపాధ్యాయుల పాత్ర అనే అంశంపైన నిర్వహించిన ఉపన్యాస పోటీలో విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అధ్యాపక స్థాయి నుండి ఆచార్య స్థాయికి ఎదిగిన ప్రిన్సిపల్ విజయగిరి భిక్షపతిని అధ్యాపక బృందం మరియు విద్యార్థులు శాల్వాతో మరియు పుష్పగుచ్చంతో సత్కరించారు. విద్యార్థులు, అధ్యాపకులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి సత్కరించి ఘన నివాళులు అర్పించారు. ఉపాధ్యాయుల గొప్పతనాన్ని వివరిస్తూ సాగిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నైనాదేవి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.